ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ శ్రీజ దమ్ము. యాక్చువల్లీ నేను తన రివ్యూస్ చూసేవాడిని, రివ్యూస్ చూస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు కొన్ని ఇష్యూస్ మీద అండ్ బయట జరుగుతున్న టాపిక్స్ మీద బిగ్ బాస్ సీజన్వి రివ్యూస్ చూసేవాడిని. గట్టిగా మాట్లాడుతుంది అని అనుకున్న టైంలో మెరుపులాగా అగ్ని పరీక్షలోకి వచ్చింది. అగ్ని పరీక్షలోనే స్టార్టింగ్లో ఇరిటేషన్ అని జనాలు అనుకున్నారు, కానీ అలాగా శ్రీజ దమ్మునే అసలు ఆ అగ్ని పరీక్షకి టాప్ లాగా తన జర్నీని మార్చుకొని ఈ బిగ్ బాస్లోకి వెళ్ళి ఇలాంటి తన జర్నీలో ఉన్న చాలా టాపిక్స్ని అండ్ తన జర్నీ అంటే తన రియల్ జర్నీ గురించి కూడా మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ శ్రీజతో మాట్లాడి. హాయ్ శ్రీజ, ఎలా ఉన్నావు? ఏంటి అలా అబ్జర్వ్ చేస్తున్నావు? చూస్తున్నాను ఎట్లా కానీ ఏమైనా యాంకరింగ్ పోస్ట్ తీసుకుంటే ఇట్లా మాట్లాడాలా అని చెప్పి. నన్ను చూసి కాపీ కొట్టగా, ఎందుకంటే ఎవడు రాడు గెస్ట్లు. నీకేం అసలు శివ అంటే ఒక్కొక్కరు దడ లేదే, మనం అంటే దడ కదా. సో నెగిటివ్ ఏమైనా పాజిటివ్ అవుతుందో, సో ఇలా చేస్తారా యాంకరింగ్ అని చూస్తున్నా. యాక్చువల్లీ మళ్ళీ నెగిటివ్ అవ్వకూడదు కానీ పాజిటివ్ అవ్వాలని కోరుకుంటున్నాను. కష్టమే అది. బట్ యా, ఆడియన్స్ ప్రేమిస్తారు కాబట్టి. ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? బానే ఉన్నా. ఫార్మాలిటీ అవసరం అంటావా? ఎలా ఉంది నీ జర్నీ? బిగ్ బాస్ అయిపోయింది, బయట ఇప్పుడు జనాలందరూ శ్రీజాదమ్ము అని పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈ ఫేమ్ నువ్వు ఎప్పుడు చూసి ఉండవు నాకు తెలిసి. ఇదంతా ఒక కొత్త నీకు. నాకు తెలిసి ఒక 28 years ఉంటాయా నీకు? అయితే ఇన్ని ఇయర్స్ లో నీకు సడన్ గా ఈ ఫేమ్ వచ్చింది కదా, ఎంజాయ్ చేస్తున్నావా? ఎంజాయ్ అంటే ఏం లేదు, నాకు పెద్దగా ఏం అనిపించట్లేదు. ముందు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లానే ఉన్నా. కానీ ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపడుతున్నారు, ఆబ్వియస్లీ గుర్తుపట్టి సెల్ఫీ ఇవ్వక్క, నువ్వు బాగా ఆడేవక్క అంటే అబ్బా ఫోన్లే హ్యాపీగా ఉంది. అంటే నేను నచ్చలేని వాళ్ళు వచ్చి అయితే నా దగ్గర సెల్ఫీ అడగరు కదా. సో నచ్చిన వాళ్ళు వచ్చి నువ్వు బాగున్నావు అక్క, బాగా ఆడావంటే అబ్బా చాలే అనుకున్నాను, అంతే. సో బాగుంది. నచ్చని వాళ్ళు నీ దగ్గర డైరెక్ట్ గా వచ్చి చెప్పారా? లేదు, చెప్పలేదు, అలా చెప్పరు కదా. కానీ ఎవరైనా నీ ముందు ఫోటో దిగకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? చూసి గుర్తుపట్టి చాలా మంది ఉంటారు. అందరూ దిగాలని రూల్ లేదు కదా, చాలా మంది ఉంటారు. అట్లా సిచువేషన్ ఎదురయ్యిందా అని అంటే నచ్చలేదనుక జనరల్ గా అంటారు, శ్రీజదమ్ము అంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఇది ఎంత కొత్తగా ఉంది, లైఫ్ అంతా బాగుంది, నార్మల్. సాఫ్ట్వేర్ జాబ్ మానేసావా? మానేసే కదా, రేపు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడుతున్నా అని తెలియకుండానే September 5th రిజైన్ చేసేసా. అవును, ఇప్పుడు మానేసావు, ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవ్వలేదా? లేదు, జాయిన్ అవుతా కానీ టైం తీసుకుంటా, కానీ జాయిన్ అవుతా పక్కాగా. సాఫ్ట్వేర్ లో అయితే జాయిన్ అవుతావా? మరి ఇండస్ట్రీ దాన్ని చేయలేం కదా. సైమిల్టేనియస్లీ బ్యాలెన్స్ చేసుకుంటా, కానీ ఏంటంటే నాకు మంత్లీ ఇన్కమ్ నాకు అవసరం అనమాట చాలా. సో తెలిసిందే కదా ఈ ఇండస్ట్రీ అంటే, లైక్ మంత్లీ చెప్పలేము, అండ్ ఎంత వరకు సక్సెస్ వస్తుందో ఫెయిల్యూర్ వస్తుందో చెప్పలేము. సో నాకు ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆల్రెడీ రిస్క్ లో ఉన్నా నేను, కెరీర్ రిస్క్ పెట్టి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినా. 6 months గ్యాప్ వచ్చింది, కానీ వెళ్తా సాఫ్ట్వేర్ లోకి అయితే పక్కా వెళ్తా. అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం. ఏదో నీకు రాదని తెలిసి అప్లై చేసావా, లేదు నేను ఇది కొడతానని అప్లై చేసావా? లేదు, నాకు తెలుసు ఎట్లయినా సరే నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాను నాకు అనిపించింది. నేను లాస్ట్ ఇయర్ నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నా, మేలో రాసుకున్నాను నా జర్నల్లో, దిస్ ఇయర్ ఐల్ బి గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్ అని చెప్పి వెళ్తాను అని చెప్పి మేనిఫెస్ట్ మేలో. సో మేలో కట్ చేస్తే జూన్ లో నాకు కామనర్స్ ఓపెన్ అని చెప్పారు అనమాట. సో కామనర్స్ ఓపెన్ అనగానే అప్లికేషన్ పెట్టాను. సో సెలెక్ట్ అవుతానని అనిపించింది నాకు ఎక్కడో దగ్గర. ఐ నో లైక్ ఎంతో మంది లైక్ ఓపెన్ గా వెళ్ళారు కదా, అమ్మాయిలు మోస్ట్లీ కొంచెం వెళ్ళారు కదా. సో నాకు తెలిసి వెళ్తాను అని చెప్పి వెళ్ళాను. అట్లానే అగ్ని పరీక్షకి ఐ నో, నాకు తెలుసు అనే వర్డ్స్ ని నువ్వు మాట్లాడుతుంటే నాకు బిగ్ బాస్ స్టార్టింగ్ ఎపిసోడ్, లాంచ్ ఎపిసోడ్ లో నిన్ను లాస్ట్ లోనే ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నప్పుడు, 4th లో సెలెక్ట్ చేస్తున్నప్పుడు నిన్ను వీళ్ళు తీసుకుని వెళ్తున్నారు అంటే మెంటర్స్ తీసుకుని వెళ్తున్నారు లోపలికి అని చెప్పినప్పుడు నువ్వు ఇదే డైలాగ్ కొట్టావు అనమాట. వీళ్ళు తీసారా వాళ్ళు తీసారా అది కాదు, నాకు తెలుసు నేను వెళ్తాను లోపలికి, ఇది అయితే జనాల ఓట్ల వల్లే నేను వెళ్ళానని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పావు, మాట్లాడావు. యాక్చువల్లీ నాకు తెలుసు నేను పక్కా హౌస్ లోకి వెళ్తానంటే, ఎందుకంటే ఎపిసోడ్స్ అప్పటికే టెలికాస్ట్ అయిపోయినాయి, తెలుస్తుంది ఆడియన్స్ ద్వారా నాకు వచ్చిన రెస్పాన్స్ తెలుస్తుంది. సో నేనైతే పక్కా ఉంటా, మిగతా ఎవరున్నా లేకున్నా. అంటే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, ఐ నో, నాకు తెలుసు
నేను అనుకుంటా జరిగిపోద్ది. దాన్ని ఓవర్ కాన్ఫిడెంట్ కాదా శ్రీజ? మేబీ బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు కానీ బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళడానికి నేను చూసాను కదా మిగతా వాళ్ళ జర్నీ ఎట్లా అయింది, అగ్ని పరీక్షలో నాది ఎట్లా అయింది. సో ఆబ్వియస్లీ ఇట్స్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనను, కాన్ఫిడెన్స్ అయితే అంట. ఎందుకంటే ఓన్లీ ఆడియన్స్ ఓటింగ్ వల్ల కాదు, అక్కడ జడ్జెస్ ఒపీనియన్ ద్వారా కూడా వెళ్ళారు లోపలికి. సో ఆడియన్స్ కి నేను నచ్చకపోయినా సరే జడ్జెస్ ని ఇంప్రెస్ అయితే చేశానని నాకు అర్థమైంది అనమాట. సో నేను వెళ్తానని నాకు అర్థమైంది. సో ఇట్స్ జస్ట్ ఏ కాన్ఫిడెన్స్. అంటే అదొక్కటే కాదు, ఇప్పుడు బిగ్ బాస్ లోకి స్టార్టింగ్ నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నువ్వు అన్న పాయింట్ ఏంటి, నాకు తెలుసు నేను ఎలాగైనా బిగ్ బాస్ సీజన్కి వెళ్తాను అంటే లైక్ అలా ముందే అనేసుకుంటుంటావు కదా, అలా మాట్లాడుకోవడం వల్లనే హౌస్ లో నీకు నెగిటివ్ వచ్చిందంటే మేబీ రావచ్చు. కానీ నేను ఎందుకంటా అంటే మేనిఫెస్టేషన్. ఓకే, యా అది నమ్ముతా. నేను చాలా గట్టిగా నమ్ముతా మేనిఫెస్టేషన్. ఇప్పుడు నేను వెళ్ళొచ్చో వెళ్ళకూడదా అంటే ఒకలా ఉంటది, నేను వెళ్తాను అని అంటే ఇట్స్ లైక్ మేనిఫెస్టింగ్. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, నేను మేనిఫెస్టేషన్ అంటాను. అది జస్ట్ డిఫరెన్స్. ఎందుకు అంత లౌడ్ గా అంత గట్టిగా అలా మాట్లాడుతూ ఉంటావు? అరే పుట్టినప్పుడే నా వాయిస్ ఇంత, నేను అరిస్తే ఇంకా పెద్దగా ఉంటది, నా వాయిసే ఇంత. ఇంకా తెలిసిందే కదా, ఇంకొంచెం గట్టిగా అయితే కీచుకుంటూ వస్తుంది. ఇక్కడి నుంచి వస్తుంది, అందరికి బేస్ ఇక్కడి నుంచి వస్తుంది, నాకు ఇక్కడి నుంచి వస్తుంది. అంతే తప్ప మాట్లాడాలని మాట్లాడను. ఇప్పుడు కూడా నార్మల్ కన్వర్సేషన్ ఇది ఎట్లా వస్తుంది స్లోగా, అంతే అంతే నాది అంతే అట్లా వస్తుంది అంతే. అండ్ నువ్వు ఎక్స్ట్రోవర్టా? ఎక్స్ట్రోవర్టెడ్ ఇంట్రోవర్ట్ అంట. అంటే ఈజీగా అందరితో కలిసిపోతా, అందరితో ఈజీగా మింగిల్ అవుతా, తెలిసిందే నీకు. అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటా. అట్ ద సేమ్ టైం నా స్పేస్ అంటూ నాకు ఉంటుంది, నేను అన్ని షేర్ చేసుకోను మళ్ళీ. ఆ టైప్ లో నేను ఇంట్రోవర్ట్, కలిసిపోవడం ఎక్స్ట్రోవర్ట్. నా థాట్ ప్రాసెస్, నా ఫీలింగ్స్ అన్ని నా దగ్గర పెట్టుకుంటా, అది ఇంట్రోవర్ట్. ఓకే, ఇదివరకు పర్సనల్ లో మాట్లాడుతున్నా, పర్సనల్ టాపిక్ లో తీసుకుంటే బాయ్ ఫ్రెండ్ లేడా? నాకు అర్థమైంది, పర్సనల్ టాపిక్ అంటున్నప్పుడే అబ్బా ఏదో పెడతాడు. లేడు, బాయ్ ఫ్రెండ్ లేడు. ఎందుకు ఏమో సెట్ అవ్వలేదు, ఎవరు నచ్చిన వాళ్ళు రాలేదు, నాకు నచ్చిన వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు. బేసిక్గా అంతే, ఎవరు నచ్చలేదు అనుకో. బట్ ఏందో ఎవరు తగలేదు, మరి నన్ను ఏం చేయమంటావు? నాకు జనరల్ గా లవ్ మ్యారేజ్ ఇష్టం, కానీ లవ్వే లేదు, అందుకే పెళ్లి లేదు. చేసుకుంటా 1, 2, 3 years మేబీ. 1, 2, 3 అంటే నీకెంత వయసు? నాకు 25. నాకు 23 అయితే వయసు గురించి మనకి అందుకే నేను కూడా అందుకే సైలెంట్ అయిపోయినా. చేసుకుంటా, పెళ్లి చేసుకోవాలి కదా, ఒక తోడు లవ్ కావాలి. మీద ఇంట్రెస్ట్ అవన్నీ ఉన్నాయి కానీ ఎవరే దొరకట్లేదు. దొరికిన వాళ్ళని బెదిరించి పంపిస్తావేమో అని భయపడతా. ఫస్ట్ నా దగ్గర రావాలంటే భయపడి రావట్లేదేమో అని నా ఫీలింగ్. అంతే అంటే ఇప్పుడు ఈ మధ్య మెయింటైన్ చేస్తున్నావు కదా, నువ్వు మెయింటైన్ చేసుకుంటున్నావు కదా. మెయింటైన్ ఏముంది, ఒప్పుకో, యాక్సెప్ట్ చేయి. మెయింటైన్ అంటే నేను 4.5 నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా రెడీ అయ్యలేదాన్ని. 4.5 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే ఒక నైట్ ప్యాంట్ ఒక టీ-షర్ట్ వేసుకొని మొత్తం గడిపేసేదాన్ని. సో సడన్ గా ఇండస్ట్రీ అన్నారు, ఆ కంఫర్ట్ నుంచి గమ్మును బయటికి రాలేదన్నమాట. అబ్బాయి ఏముందిలే అని చెప్పి అది తీసుకునేదాన్ని. కానీ ఇండస్ట్రీలో ఉండాలంటే కొంచెమైనా సరే మనకంటూ మనం మంచి డ్రెస్అప్ అయితే ఉండాలి అని చెప్పి అదే స్టార్ట్ చేసిన. అంతే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీజ దమ్ముకి కొంచెం యాటిట్యూడ్ అనేది పెరిగింది. బిగ్ బాస్ ముందు నుంచి నాకు పొగరు అనుకుంటారా, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఫేమ్ వచ్చేసింది కదా, మాతో మాట్లాడదు ఇంకా అలా అనుకునే ఫీలింగ్ మీ ఫ్రెండ్స్ లోనే అనుకుంటారు అంటే అలా ఉంది? లేదు, ఎవ్వరు అనుకోరు. అనుకోలేదా? మంచిగుంటున్నావా? అందరితోనే ఉంటా, నేను మంచిదానే కదా. అవును, నాకు తెలుసు. పొగరుందా నాకు అసలు? లేదు, నాకు అనిపించలేదు, నాకు ఎప్పుడు లేదు. నీకు అనిపించలేనప్పుడు నా ఫ్రెండ్స్ అసలు. నేను నీది ఒకటి అబ్జర్వ్ చేశా, టీవీ చూస్తూ ఫోన్ నొక్కడం ఏంటది? నాకు అన్ని సరే ఇప్పుడు టీవీ చూస్తా సరే, కానీ ఏంటంటే ఫోన్ లో నేను ఏం చేస్తానో తెలుసు కదా, చాటింగ్ చేయదు, మెసేజ్లు చదువు, సాటిస్ఫాక్షన్ వీడియోస్ చూస్తాను, ASMR వీడియోస్, లేదా చెస్ ఆడతాను, లేదా గేమ్స్ ఆడతాను, లేదా నవలు చదువుతా. నాకు మల్టీ టాస్కింగ్ అనమాట అలవాటు అయిపోయింది. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఏంటంటే వర్క్ చేస్తూ కోడింగ్ రాస్తూ పక్కన ఏదో ఒకటి చూస్తూ ఉండేదాన్ని. సో అట్లా వాళ్ళు ఎలా అయిందంటే స్క్రీన్ అలవాటు అయింది, కానీ టీవీ చూస్తూ స్క్రీన్ అలవాటు అవ్వాలి. అట్లా మల్టీ టాస్కింగ్. ఎప్పుడు చూడు నా చేతిలో ఫోన్ ఉందంటే ఏ మెసేజ్ చేయను, కాల్ చేయను, కానీ ఏదో ఒకటి చేయాలి ఫోన్. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తావు, సినిమా చూస్తావా, ఫోన్కి వెళ్తావా? సినిమా మరి వెళ్ళినాక సినిమా చూడాలి కదా, లైటింగ్ వస్తే పక్కన కొడతారని చెప్పి మొత్తానికి భయంతో నాపుతావు, కానీ లేకపోతే అప్పుడు అక్కడ కూడా ఖచ్చితంగా. అంటే నీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ నీకు?
నేను ఎప్పుడైనా కొంచెం అబ్బా అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్‌లో ఉన్నానంటే ఫస్ట్ ఫోన్ పట్టేసుకుంటాను. ఏదో ఒకటి గెలుగుతా. కానీ గెలుగుతా అన్నమాట. అట్లాగా. ఫోన్ ఈజ్ లైక్ ఎ డిస్ట్రాక్షన్ అన్నమాట. సరే ఆ ప్రాబ్లమ్‌ని మనం ఎట్లైనా సరే డిస్ట్రాక్ట్ చేయడానికి ఫోన్ వాడతా. ఓకే. అంతే. యాహ్! హౌస్ 'బిగ్ బాస్' హౌస్ గురించి హ్మ్. మాట్లాడుకుందాం. హ్మ్. హౌస్‌లోకెళ్ళావు. నేను టాప్ 5 అని ఎక్స్‌పెక్ట్ చేశా. హ్మ్. అలా ఇది ఉంటది. బాగా ఫైట్ చేస్తది అని అనుకున్నా. ఎందుకు ఏమైందనుకుంటున్నావు? నీ నెగెటివ్స్ నువ్వే చెప్పు. ఫస్ట్‌లీ అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు. హ్మ్. నేను ఎప్పుడు అది యాక్సెప్ట్ చేస్తా. హ్మ్. ఇప్పుడు నేను 'బిగ్ బాస్' హౌస్‌కి వెళ్ళక ముందు కూడా చాలా ట్రోలింగ్, కమెంట్స్ అంటే నేను అవును. మాట్లాడే దాన్ని బట్టి అలవాటు. వచ్చేది. సో నేను పెద్ద పట్టించుకోను. హ్మ్. 'బిగ్ బాస్' హౌస్ ఏంటంటే వాస్ట్ నంబర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు. హ్మ్. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. హ్మ్. అండ్ గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే ఎంత టెక్నాలజీ ఇట్లా అంతా డెవలప్ అయిన మోడర్న్ వరల్డ్‌కి వచ్చినా సరే, ఎవరైనా సరే అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడిందంటే అందరికీ నచ్చదు. ఇప్పుడు అబ్బాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటారంటే హీస్ ఎ స్టడ్, హీస్ ఎ ఆల్ఫా మేల్ అంటారు. అదే అమ్మాయి సేమ్ అట్లా మాట్లాడింది అంటే ఏందిరా అరుస్తుంది గయ్యాలి అని అంటారు. గయ్యాలి. ఆ! అవును. సో ఫస్ట్ 2 వీక్స్ ఏమైంది అంటే నాకు జనరల్‌గానే నా వీడియోస్ చూస్తేనే అర్థమైతే నాకు నార్మల్‌గానే ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడడం అలవాటు. హ్మ్. అలాంటిది హౌస్‌లో 15 మంది ఉన్నప్పుడు హ్మ్. ఏదైనా ఇష్యూ కళ్ళ ముందు చూసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేదాన్ని కాదు. హ్మ్. హ్మ్. మాట్లాడేసేదాన్ని. హ్మ్. అది నాకు నెగెటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా అని పక్కన పెట్టేసి హ్మ్. ఆళ్ళ కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. హ్మ్. దానివల్ల ఏమైంది అంటే అబ్బా! అరుస్తుందిరా, దేనికైనా సరే మధ్యలో దూరిపోతుందిరా, అన్నిట్లికి వేలు పెడుతుందిరా అని చెప్పి నెగెటివ్ వచ్చింది. హ్మ్. తర్వాత రియలైజ్ అయ్యా. ఓకే. నాకు సార్ చెప్పేటప్పుడు ఒకేసారి మొత్తం అందరూ నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు ఎందుకంత నెగెటివ్ ఎనర్జీ అందరికి ఇవ్వడం చెప్పి స్లోగా కామ్ అయ్యాను అంతే. హ్మ్. గెలకడం మానేశాను. వాళ్ళ ఆ! ఇష్టం వాళ్ళు వద్దన్నారు కదా అని చెప్పి. అయితే నువ్వు స్టార్టింగ్ హౌస్‌లోకి వెళ్ళి నీ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు నేను అరే! అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి చాలా ఇది చేశా. హ్మ్. దాన్ని అలా ఉంచేసుకోవాల్సింది మళ్ళీ వైల్డ్ కార్డ్‌గా ఎందుకెళ్ళావు? ఐ విష్ ఐ హావ్ స్టేడ్ అంటే నేను ఫిఫ్త్ వీక్‌లో ఎలిమినేట్ అయినాక బయట ఉండిపోవాల్సింది. నాకు అనిపించింది. తర్వాత అనిపించింది. హ్మ్. బట్ వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. హ్మ్. డోర్ కొట్టి వచ్చినప్పుడు ఎందుకు లక్ష్మీదేవి డోర్ కొట్టి వస్తుందంటే వెళ్ళిపో అనకూడదు కదా! ఆ! సో 'బిగ్ బాస్' నాకు చాలా ఇష్టం కాబట్టి సరే ఫిఫ్త్ ఎలిమినేట్ అయిపోయినా. ఐ నో చాలా ఆడియన్స్ నాకు సపోర్ట్ చేశారు. హ్మ్. రీ ఎంట్రీ అంటూనే ఉన్నారు. హ్మ్. అంతమంది ఆడియన్స్ రీ ఎంట్రీ కోరుతున్నప్పుడు వాళ్ళ కోసమే కూడా వెళ్ళాలి కదా! అని చెప్పి 'బిగ్ బాస్' కూడా ఇష్టం కాబట్టి వెళ్ళకుండా ఉండాల్సింది తర్వాత కదా! అనిపించింది. మరి వెళ్ళాక మళ్ళీ నెగెటివ్ అయ్యింది. అవును. కదా! హ్మ్. వెళ్ళాక అనవసరంగా అంటే నువ్వు బయటకొచ్చాక చాలామంది నీ దగ్గర నుంచి కూడా ఏదో వీడియోలోనో ఎక్కడో విన్నాననుకుంటున్నా. అంటే ఆల్రెడీ బర్నీ గారు వస్తున్నారు కదా! మనల్ని తీసుకోరని. అది నువ్వు మాట్లాడావో, ఎవరు మాట్లాడారో నాకు తెలీదు. మేబీ రివ్యూవర్స్ మాట్లాడారో, లేకపోతే ఎవరు మాట్లాడారో నాకు తెలీదు. అంటే బర్నీ గారు ఎలాగో వస్తున్నారు కదా! ఇంక మీకు రాదని తెలుసు కదా! మరి ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేశారు? ఎందుకు వెళ్ళడం? నాకు బర్నీ గారు వస్తున్నారని తెలీదు. తెలీదా? అంటే ముందు రోజు నామినేషన్ చేసేసి అందరిని లగేజ్ పట్టుకొని రమ్మన్నారనమాట. ఎవరైతే ఎలిమినేటెడ్ అయ్యారో అందరిని లగేజ్ పట్టుకొని వెళ్ళినాక ఎవరొస్తారు, ఎవరు రీ ఎంట్రీ అనేది నెక్స్ట్ డే చెప్తాము మార్నింగ్ అన్నారు. హ్మ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ 9, 10 కాల్ చేసి మీరు లగేజ్ తెచ్చుకొని రండి అని అన్నారనమాట. హ్మ్. వెళ్ళినాం. నాకు బర్నీ గారు వస్తున్నారని తెలీదు. నేను కార్ ఎక్కే వరకు ఇద్దరిని కలిపి అదే స్టూడియోకెళ్ళిపోయాం. రెడీ అయిపోయి ఒక్కదాన్నే అనుకున్నాను. అప్పటి వరకు రీ ఎంట్రీ అని ఒక్కదాన్నే. హ్మ్. మేబీ లైక్ ఆడియన్స్ కోరుకున్నారు కదా అని చెప్పి. ఓకే. కార్ ఎక్కినా బర్నీ అన్న ఉన్నారనమాట. అప్పుడు హ్మ్. తెలిసింది బర్నీ గారు కూడా వస్తున్నారని. నాకు హ్మ్. తెలీదు ఇట్లా ఒక ఆడియన్స్ పోలింగ్ పెడతారు. మళ్ళీ ఇట్లా ఓట్లు హ్మ్. పెడతారు. ఈ ప్రాసెస్ అసలేం తెలీదు హ్మ్. నాకు. బిఫోర్ 'బిగ్ బాస్' సీజన్ చూసావా? ఆ! ఆ! చూసా. చూసావా? ఆ! అంటే ఫాలో అవుతావా? ఆ! అన్ని ఫాలో అవుతా. సీజన్స్ ఫాలో అవుతావా? ఇదంతా అన్‌ఎక్స్‌పెక్టెడ్ నీకు. బర్నీ అన్న వస్తారని తెలీదు. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ప్రియా రావచ్చు. హ్మ్. ఎవరైనా రావచ్చు. హ్మ్. మేబీ ఏదైనా ఓటింగ్ ప్రాసెస్ అందరికి కలిపి పెడతారేమో అని కూడా అనుకోవచ్చు. హ్మ్. బట్ అలా కాకుండా లేకుంటే నీ ఒక్కదాన్నే వెళ్ళాలి. ఎందుకంటే నాకు అన్‌ఫెయిర్ అప్పుడు జరిగింది అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యారు హ్మ్. కాబట్టి. హ్మ్. బట్ అట్లా కాకుండా నన్ను బర్నీ అన్నని పట్టుకెళ్తారని చెప్పి నాకు తెలీదు యాక్చువల్లీ. యాహ్! And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.